హాయ్ ఫ్రెండ్స్, మురికి దయ్యం ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. ఉద్యోగరీత్యా రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు. చివరికి ఊరి చివర్లో ఒక పాడుబడిన ఇల్లు ఖాళీగా కనబడింది. ఊళ్ళో ఆ ఇంటి యజమాని గురించి వాకప్ చేశాడు రామయ్య. ఇంటి యజమాని ఎవరో దానయ్య అట. అతను చనిపోయి 10 ఏళ్లైనా తన ఇంటి మీద మమకారం చావక ఇంకా ఆ ఇంటినే అంటుపెట్టుకుని ఉన్నాడట. ఊళ్ళో వాళ్ళెవరూ అటువైపుకు రారు. ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకొమ్మని రామయ్యకు, కమలమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు. అయినా వేరే అవకాశం లేని రామయ్య ఆ ఇంటికే వెళ్తానన్నాడు. సరే, మీ ఇష్టం, మేం చెప్పాల్సింది చెప్పాం అన్నారు ఊళ్ళో జనాలు. అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నది. కమలమ్మ, రామయ్య చీపురు కట్టలు, బూజు కట్టెలు చేతబట్టుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారో లేదో దానయ్య దయ్యం వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది అంటూ. ఇద్దరూ చటుక్కున ఆగిపోగానే అది వాళ్ళ చుట్టూ గింగిరాలు కొడుతూ, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు నా ఇంటికి? ఇక్కడికి చీపురు కట్టలు, బూజు కట్టలు తాకూడదని మీకు తెలీదా? అని అరిచింది బిగ్గరగా. రామయ్యకు గుండె ఆగినంత పనైంది. దయ్యం గియ్యమని ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాడు. కానీ అది ఇలా కళ్ళ ముందు గింగిరాలు తిరుగుతుందని అతను అనుకోలేదు మరి. కానీ కమలమ్మ మొండిది. ఆమె, మాకు ఉండేందుకు వేరే ఇల్లు ఎక్కడా లేదు. ఈ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదు. మేము ఇక్కడ ఉండాల్సిందే. నీకు ఇష్టమైనా అంతే, కష్టమైనా అంతే అన్నది మొండిగా. దయ్యం ఇప్పటి వరకు అలాంటి సమాధానం విని ఎరుగదు. ఎవరొచ్చినా దాని అరుపు వినగానే పారిపోయేవాళ్ళు. కమలమ్మ మొండితనం దానికి నచ్చింది. అయితే ఇన్నేళ్లుగా అది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉన్నది. ఇప్పుడు ఎవరితోటో తన ఇంటిని పంచుకోవాలంటే దానికి కష్టమే అనిపించింది. అయినా కమలమ్మ వినేటట్టు లేదు. అందుకని అది, ఒకవేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడ ఉంటామంటే సరే, కానీ నేను పెట్టే 5 షరతులకు లోబడాలి మరి అన్నది తెలివిని ప్రదర్శిస్తూ. ఏమిటా షరతులు? నన్ను విననివ్వు అన్నది కమలమ్మ. ఈ ఇంట్లో చెత్తను ఊడవకూడదు, బూజు దులపకూడదు, మీరెవ్వరూ స్నానం చేయకూడదు, గిన్నెలు తోమకూడదు. ఇవి కాక నా కోసం రోజు చేపలు వండి పెట్టాలి అన్నది దానయ్య దయ్యం ఇకిలిస్తూ. మనిషన్న వాడెవ్వడూ ఈ షరతులకు ఒప్పుకోడని దానికి తెలుసు. కానీ కమలమ్మకు ఈ షరతులేవీ బరువనిపించలేదు. ఓస్, ఇంతేనా? నువ్వు నాకు నచ్చావు. షరతులంటే మరేవో అనుకున్నాను. ఇవేనా? చెత్తను ఉడవకపోతే, బూజు దులపకపోతే నాకు శ్రమ ఉండదు. వంటగిన్నెలు కడుక్కోకపోతే నాకు ఎంత పని తగ్గుతుంది? స్నానం చేయకపోతే అసలే పనుండదు. నువ్వెంత మంచివాడివో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతున్నది. చేపల కూర నాకు ఇష్టమే అన్నది కమలమ్మ మురిసిపోతున్నట్లు. మరునాడు తెల్లవారగానే కమలమ్మ, రామయ్య బయలుదేరి ఊరు చెరువుకు పోయి శుభ్రంగా స్నానం చేశారు. తర్వాత అక్కడ 2 పెద్ద కొడదల్ని పట్టుకుని ఇల్లు చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే దానయ్య దయ్యం ఎదురై, నా మాట ఎందుకు కాదన్నారు అని పళ్ళు కొరికింది. మేమేం చేశాం అన్నారు వాళ్ళిద్దరూ. ఇంకా ఏమనాలి? స్నానం చేసి వచ్చారు కదా అన్నది దయ్యం కోపంగా. అయ్యో, ఏం చెప్పాలి? ఈ చేపల్ని పట్టుకునేందుకు మేం చెరువులోకి దిగాల్సి వచ్చింది. చలికి చచ్చామనుకో. అయినా నీ చేపలు నువ్వు తెచ్చిస్తే మాకు ఈ స్నానం చేసే కర్మ తప్పుతుంది కదా అన్నది కమలమ్మ. నేను తెచ్చిస్తానని చెప్పలేదు ముందు అన్నది దయ్యం కొంచెం తగ్గి. అలాగైతే నోరు మూసుకో. మేమింత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పు పట్టడం తగదు అన్నది కమలమ్మ గడుసుగా. ఆ రోజు నుండి దయ్యం ఇక వాళ్ళ స్నానానికి అడ్డు చెప్పలేదు.
కమలమ్మ ఆ రోజు చేపల కూరను వండుతూ కావాలని అక్కడున్న బూజును సాళీళ్లను అందులోకి వేసింది. చేపల కూర వాసనకు ఆగలేని దానయ్య దయ్యం సంతోషంతో గంతులు వేసింది. అయితే కూర పూర్తయి అది తినేందుకు కూర్చోగానే చేపలకు బదులు సాలీళ్ళు బూజు దాని కంటపడ్డాయి. అది కోపంతో సాలీళ్ళ కూర కాదు నేను అడిగింది, చేపల కూర అని అరిచింది బిగ్గరగా. చుట్టూ బూజు ఉంటే కూరలోకి అవి కాక మరేం వస్తాయి? అయినా దయ్యాలను సాలీళ్ళు ఏమీ చేయలేవులే అన్నది కమలమ్మ తాపీగా. అయినా దయ్యానికి కూర నచ్చలేదు. ఈసారి వంటలో చెబుతున్నాను, సాలీళ్ళు ఒక్కటి రాకూడదు అన్నదది. మరైతే నువ్వు కొంచెం సేపు చెరువు గట్టుని తిరిగిరా, ఆలోగా నేను బూజు దులిపేస్తాను. అయినా నాకు ఇదేం పని పెడుతున్నావు అనవసరంగా అని విసుక్కున్నది కమలమ్మ. ఇక బూజు దులిపేందుకు దయ్యం అడ్డు తొలగిపోయింది కనుక కమలమ్మ కులాసాగా ఇల్లును శుభ్రం చేసేసింది. అయితే దులిపిన దుమ్మును చెత్తను బయటకి చిమ్మే వీలు లేకపోయింది, ఊడవడానికి లేదు కదా. ఇక ఆ రోజు పాత్రలు అలాగే ఉండిపోయాయి కడగకుండా. కమలమ్మ ఆ పాత్రల్లో కొంచెం తేమ దుమ్ము చెత్త అన్నీ వేసి మురిగిపోయేటట్లు చేసింది. అవి ఘోరమైన వాసన వస్తుంటే వాటిలోనే మరునాటి రోజు చేపల కూర వండి పెట్టింది దయ్యానికి. ఆ కూర తిన్న దయ్యానికి వాంతులు బేదులు మొదలయ్యాయి. సాయంత్రానికి దానికి జ్వరం వచ్చేసింది. ఏం కూర వండావు తల్లి, నేను బ్రతికున్నప్పుడు కూడా ఇంత చల్లగా లేదు అన్నదది వణుక్కుంటూ. నేనేం చేసేది, గిన్నెలు తోమకపోతే వాటికి పట్టిన బూజు నిన్నటి చేపలు కుళ్ళి వాసన వేస్తున్నా దాన్ని చిమ్మకపోవడం వల్ల తయారైన క్రిములు దోమలు అన్నీ కలిసి నీకు ఆ రోగం వచ్చి ఉండాలి. ఆచారి దగ్గరికి పోయి ఏదైనా మందు తెచ్చుకోరాదు. గిన్నెలు తోమడం ఇల్లు ఊడవడం నా వల్ల కాదు బాబు అన్నది కమలమ్మ ఆవులిస్తూ. కాదు కాదు, ఈ చెత్తను ఊడ్చి పారేయి, గిన్నెలను శుభ్రంగా తోము, ఏమీ అనుకోకు, నేను ఈ వణుకును తట్టుకోలేకపోతున్నాను అన్నది దయ్యం ప్రాధేయపడుతున్నట్లు. సరేలే, మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందా అని గొణుక్కుంటూ కమలమ్మ ఇల్లును ఊడ్చి శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకున్నది. ఇంకో 2 రోజులు గడిచేసరికి దయ్యం రోగం కుదురుకున్నది. ఇప్పుడు అది కమలమ్మ మాట విని రోజు ఉదయం సాయంత్రం ఆరుబయట చల్లగాలిలో తిరిగి వస్తున్నది. రోజు 1 గంట ధ్యానం కూడా చేస్తున్నది. రాను రాను దానికి పరిశుభ్రంగా ఉండడం మంచిదే అని అనిపించసాగింది. ధ్యానం వల్ల దాని కోపం కూడా తగ్గింది, పరలోక చింతన పెరిగింది కూడాను. అంతేకాదు దానికి కమలమ్మ మీద ఎంత గురి కుదిరిందంటే ఆమె చేతిలో తన ఇల్లు అద్దంలా మెరిసిపోతూ భద్రంగా ఉంటుందని దానికి నమ్మకం కలిగింది. కొన్నాళ్లకు దానికి ఆ ఇంటిపైన మమకారం నశించింది. చివరికి అది ఇంటిని కమలమ్మకు రామయ్యకు అప్పగించి తపస్సు కోసం నిశ్చింతగా అడవులకు వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.